హలో పీపుల్, ఈ రోజు అయితే మాత్రం స్పైసీగా దేశీ స్టైల్లో అయితే మసాలా మ్యాక్రోని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా అయితే మాత్రం మంచిగా బాగా తెల్లుతున్న వాటర్లోకి అయితే మాత్రం కప్ ఆఫ్ మ్యాక్రోని అయితే వేసేసుకుని ఒక 90% అయితే మాత్రము కొంచెం ఆయిల్ వేసి అయితే కుక్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే జల్లెల్లో అయితే మాత్రం వడగట్టేసుకుని పైన అయితే కొంచెం చన్నీళ్ళ వాటర్ అయితే వేసేసుకుని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కడాయిలోకి అయితే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 5 వెల్లుల్లిని కూడా సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకుని వెల్లుల్లిని అయితే మాత్రం వేపించుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 చిల్లీలు కూడా సన్నగా చాప్ చేసి అయితే వేపించుకుని తర్వాత దీంట్లోకి అయితే ఒక ఆనియన్ తీసుకుని సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకుని ఆనియన్ని మగ్గించుకోవాలి. తర్వాత ఒక టమోటోను కూడా తీసుకుని సన్నగా చాప్ చేసి అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అయితే మాత్రము కొంచెం క్యారెట్ గ్రీన్ పీస్ కూడా వేసేసి మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మాత్రం మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం క్యాప్సికం వేసి ఒక 1 మినిట్ మగ్గించుకోండి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని అయితే మాత్రము కుక్ చేసుకోవాలండి. లాస్ట్లో అయితే మాత్రము మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాక్రోని అయితే యాడ్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ అయితే మాత్రం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మాత్రము కొంచెం నిమ్మరసము అలాగే కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆపేసుకుంటే యమ్మీ దేశీ స్టైల్ మసాలా మ్యాక్రోని రెడీ.